హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీచరణ్ గొల్ల. సో ఈరోజు అయితే మనం హైదరాబాద్ వెళ్ళబోతున్నాం. ఒక 5 to 6 days హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో నాతో పాటు మీరు కూడా హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉండండి. బాయ్. సో ఇక్కడైతే ఒక 40 minutes షో చేశారనమాట. అంటే స్పేస్ గురించి, స్పేస్లో ఉండే ప్లానెట్స్ గురించి, స్టార్స్ గురించి. ఇక్కడైతే మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్ ఉంది ఆ షో. సో ఇదైతే డైనోసార్ అనమాట. ఇక్కడైతే డైనోసార్కి సంబంధించిన ఫాజిల్స్ అవన్నీ ఇక్కడ అంటే ఒక మ్యూజియం లాగా పెట్టి ఉన్నాయన్నమాట. సో ఇక్కడికైతే కెమెరా అలవ్ లేదు, అందుకని రికార్డ్ చేయలేదు. మీరేం చెప్పారు? చెర్రీ నీకు? నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే. ఫ్రెంచ్ ఫ్రైసా? ఈ మహాత్ముడే ఈ కిందుండే నీళ్ళు తాగితే పైకి పోతావరా బద్దమని చెప్తున్నాడు. ఈ నీళ్ళు తాగితే పైకి పోతావు. 100 rupees బోట్. జస్ట్ 10 to 15 minutes ఉండాలి అంతే. 15 minutes ఉండగానే విజిల్ వేస్తారు, తర్వాత వెళ్ళిపోవాలి. కావాలంటే ఇక్కడ ఒక అంకుల్ నిల్చో ఉన్నాడు, ఆయన ఫోటోస్ తీస్తాడు, వెంటనే ప్రింట్ కూడా ఇస్తాడు. ప్రశాంతంగా గోల్కొండకు వస్తే వాన ఇంటరప్ట్ చేస్తుంది గైస్. గోల్కొండ ఏమో కానీ ఫొటోస్ అయితే సూపర్ వస్తున్నాయి. గోల్కొండలో కొంచెం పైకి ఎక్కిన తర్వాత ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడైతే మనం దర్శనం చేసుకోవాలి.
ఈ కుతుబ్ షాహీ టాంబ్స్ అయితే గోల్కొండ ఫోర్ట్‌కి దగ్గరలోనే ఉంటాయి. ఇవైతే మస్ట్ విజిట్ ప్లేసెస్ అనమాట. చాలా చరిత్ర ఉంది దీని వెనకాల. ఎందుకో చెప్తాను వినండి. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను కూడా తెలుసుకున్నాను. మీకు చెప్తాను. సో ఈ టాంబ్ ఉంది కదా! ఈ టాంబ్ లోపలికెళ్ళిన తర్వాత 4 కార్నర్స్ ఉంటాయి ఒక టాంబ్‌లో. ఒక కార్నర్‌లో నిలబడి మనం మాట్లాడితే, ఇంకో కార్నర్‌లో చెవి పెట్టి వింటే మనకి అది క్లారిటీగా వినపడతది. ఒక కార్నర్‌లో మాట్లాడితే, ఇంకో కార్నర్‌లో నిలబడిన పర్సన్‌కి ఏం మాట్లాడుతున్నామో వినపడతది. సో టాంబ్ లోపలికెళ్ళిన తర్వాత ఇలా ఉంటదనమాట. ఈ టాంబ్ లోపల మనం ఏమన్నా అరిస్తే, ఆ సౌండ్ అనేది 8 టైమ్స్ మళ్ళా మనకి వినపడతది. సో ఈ టాంబ్ అయితే చార్మినార్ కట్టారు కదా! అతనిదనమాట. ఈ టాంబ్‌లో అయితే అండర్ గ్రౌండ్‌లో అతని సమాధి చుట్టూ అంట రోజు ఒక స్నేక్ వచ్చి చుట్టుకొని పడుకుంటదంట. అది మరి అది నిజమో కాదో తెలీదు గానీ అక్కడ ఒక గైడ్ చెప్పాడు. ఇది కుతుబ్ షాహీ టాంబ్స్ నుంచి గోల్కొండకి వెళ్ళటానికి ఏదో వే ఉందంట. దీన్నైతే ఇప్పుడు క్లోజ్ చేశారు. ఇక్కడి నుంచి గోల్కొండకి వెళ్ళొచ్చంట.